ఇక టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై కేసు నమోదైంది. జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. పోలింగ్ రోజు తాడిపత్రిలో విధ్వంసం సృష్టించారు జేసీ కుటుంబ సభ్యులు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. 5 వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 2 కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, గుడ్ మార్నింగ్. సో మొత్తంగా అనంతపురం అంతా తాడిపత్రి అంతా కూడా టీడీపీ లీడర్స్ ఓడిపోతామన్న భయంతో అరాచకాలు సృష్టించినట్టు తెలుస్తుంది. చాలామంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా గాయపడినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల అరాచకాలు పూర్తి స్థాయిలో తీవ్రమయ్యాయని చెప్పాలి. ఎందుకంటే హింసా రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా అంటే సార్వత్రిక ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి, రాప్తాడు, హిందూపురం, ఉరవకొండ తదితర నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లను భయాందోళనకు గురి చేసేందుకు ఇట్లాంటి దాడులకు తెగపడ్డారు. ముఖ్యంగా తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సాక్షాత్తు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పైన దాడికి పాల్పడ్డారు. ఆయన సంబంధించిన 5 వెహికల్స్ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన విచక్షణారహితంగా రాళ్లతో దాడులకు తెగపడ్డారు. పోలీసులు ఉన్నప్పటికీ వారు ప్రేక్షక పాత్ర వహించారు. మరోవైపున ఉదయం నుంచి అంటే ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అటు పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానీ లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది నుంచి కానీ ఎట్లాంటి సహకారం తమకు అందలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏఎస్పీగా ఉన్న రామకృష్ణ జేసీ వర్గానికి సపోర్ట్ చేశారు. అందుకే పెద్ద ఎత్తున టీడీపీ గుండాలు తాడిపత్రికి చేరుకొని తమ వర్గం పైన దాడి చేశాయని పెద్దారెడ్డి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, అలాగే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి సహా మొత్తం 100 మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాలకు ఎందుకు వెళ్లారు, ఓటర్లను ఎందుకు ప్రలోభాలకు గురి చేశారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఎందుకు రాళ్లతో దాడులు దిగబడ్డారు, అదేవిధంగా చాలామంది పైన హత్యాయత్నం కూడా ఎందుకు చేశారని దానిపైన పోలీసులు లోతుగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి టీడీపీ అభ్యర్థి పైన, అదేవిధంగా టీడీపీ రౌడీ మీకులపైన చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ సమయంలో అభ్యర్థులకు ఏజెంట్లకు మాత్రమే అలా ఉంటుంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా దీపక్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డికి ఎందుకు పోలింగ్ బూత్లకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాజీ మంత్రి పరిటాల సునీత, అదేవిధంగా ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా వివిధ బూతుల్లో దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. హిందూపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా చినమత్తూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పురుషోత్తం రెడ్డి పైన దాడి జరిగింది. అలాగే ఉరవకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాంపురంలో టీడీపీ నేత రౌడీ షీటర్గా ఉన్న సుబ్బరాయుడు కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికీ ఎన్నికల సంఘం అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. సమగ్ర విచారణ చేసి బాధ్యులైన టీడీపీ నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న వాతావరణం అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. కార్తీక్.